వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అంటే మెంటర్షిప్ అంటే ఏంటి, అసలు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు ఏం చేస్తారు సార్, మెంటర్షిప్లో మాకు ఏమేమి డీటెయిల్స్ ఇస్తారు, మేము మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లారిఫై చేయడానికి మెంటర్షిప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కరు మాకు కంప్లీట్గా మీ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అసలు మన మెంటర్షిప్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే కనుక 2025లోనే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఫస్ట్ మీకు చూపిస్తాను. ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్స్ వచ్చాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. మీరు ఎవరి మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్నా, మనది నచ్చలేదు, మీరు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ అనవసరంగా తొందరపడి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర మాత్రం జాయిన్ అవ్వద్దు. వాళ్ళు 2025లో స్టూడెంట్ పేరెంట్కి కౌన్సిలింగ్ ఎలా చేశారు, వాళ్ళు చేసిన కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ ద్వారా ఎవరెవరికి ఎక్కడ సీట్స్ వచ్చాయనేది ఒకసారి రియల్గా చూపించమని అడగండి. చూసిన తర్వాతే, ఫీడ్బ్యాక్ ఉన్న తర్వాతే తీసుకోండి. అలా కనుక మీరు ఏమీ అడగకుండా ఊరికే వీడియోలలో చెప్పిన మాటలు వినేసి జాయిన్ అవుతే మాత్రం తర్వాత మీరు చాలా బాధపడతారు. అది మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మన మెంటర్షిప్లో చాలా మంది దగ్గర పేమెంట్ చేసి వాళ్ళు ఏమీ చెప్పట్లేదు అని చెప్పి మళ్ళీ మన దగ్గర పేమెంట్ చేసి వచ్చిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదనే ముందుగా మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ ఐఐటి కాలేజ్ సంబంధించి స్టూడెంట్ అండ్ పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా 1 by 1. ఐఐటి కాలేజ్తో ఎవరికి ఎక్కడ సీట్స్ వచ్చాయి, వాళ్ళు సీట్స్ జాయిన్ అవుతున్న టైంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనేది ఒకసారి ఇక్కడ మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఐఐటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సంబంధించిన గ్రూప్. మీ గ్రూప్ ఇలా ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2026 సంబంధించి వస్తారు. మీకు ఇప్పుడు ఏదో ఒక ఐఐటి కాలేజ్లో సీట్ వచ్చింది, మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎన్ఐటి కాలేజ్ సీట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎవరు చెప్తారు? నేను కంప్లీట్ గైడెన్స్ మీకు అడ్మిషన్ వరకు ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళే టైంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇలా మీ గ్రూప్లో యాడ్ చేస్తే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది ఎన్ఐటి సంబంధించిన గ్రూప్. సో ఇలా మీకు గ్రూప్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు వచ్చిన సీట్స్ ఎక్కడైతే ఉన్నాయో మీరు ఈ గ్రూప్లో మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అదే కాలేజీలో ఉన్న వాళ్ళు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఇవ్వడానికి ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఏపీలోనో టీఎస్లో ఉన్నారు, వేరే ఎక్కడో కాలేజీలో వేరే స్టేట్లో సీట్ వచ్చింది, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే ఎవరేం చెప్తారు అనేది మీకు తెలియకపోవచ్చు. సో ఇలా మీకు గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ స్టూడెంట్ పేరెంట్ ఫీడ్బ్యాక్ చూడండి. ఎన్ఐటీస్ సంబంధించి ఎవరెవరికి ఎక్కడ సీట్స్ వచ్చాయో, టాప్ ఎన్ఐటీస్ టాప్ ఐఐటీస్ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇవి ఎన్ఐటీస్ సంబంధించిన ఫీడ్బ్యాక్స్. అలాగే మీకు ట్రిపుల్ ఐటీస్